హాయ్ హలో నమస్తే. ఇవాళ నేను ఏం చేస్తున్నాను కూర అన్నది మీకు చూపిద్దామని మీకు ఇవాళ వీడియో తీస్తున్నానండి. సింపుల్గా పాలకూరతో కూర ఎలా చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఒకసారి పిల్లలకి ట్రై చేయండి. ఎప్పుడు పాలకూరతో పప్పే కాకుండా మేము ఇంట్లో చపాతీలోకి అన్నంలోకి కూడా చేసుకుంటాము. ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పాలకూర తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. చాలా బాగుంది పాలకూర, చాలా మంచిది దొరికింది. సో పాలకూర అందటిని తీసి నీళ్ళలో బాగు చేసుకొని వేసుకొని తీసేయాలండి. కన్నాల దాంట్లోకి తీసేయాలి. ఎక్కువసేపు పాలకూర నీళ్ళలో ఉండకూడదు. సో టమాటా తీసుకున్నాను. 4 టమాటా అవసరం పడకపోవచ్చు, నేను 3 వేస్తానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తాలింపు వేసుకుంటున్నానండి. ఈ తాలింపు బాగా వేగిపోయి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఆనియన్స్, టమాటాలు ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. ఒక పొటాటో కూడా తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక్క పొటాటో తీసుకున్నాను. మంచి దగ్గర పడి థిక్గా వస్తుంది పొటాటో వేస్తే, కమ్మగా కూడా ఉంటుంది. నేను అల్లం వేసుకున్నాను, ఉల్లిపాయ వేసుకున్నాను. నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి, నా దగ్గర లేవు కాబట్టి. మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను టమాటా బంగాళదుంప అన్నీ కూడా వేసేసానండి. సో వేసేసిన తర్వాత బాగా మగ్గుతుంది. కొంచెం పచ్చివాసన పోవాలండి. బంగాళదుంపలు అవి కొంచెం మగ్గాలి. ఆయిల్లోనే వేసి మనం పోపు వేసుకుంటాం కదా, అందులోనే వేసి నీళ్ళు ఏం పోయలేదు. సో ఇది బాగా వేగాక అప్పుడు పాలక్ వేసుకుంటే బాగుంటుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా అన్నీ వేసాను. సో ఇప్పుడు పాలక్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం. అంతలోపు ఇది కొంచెం మగ్గుతుంది కదా. సో ఇలా చిన్న ముక్కలు తరిగేసుకున్నానండి. మరీ చిన్నగా తరిగినా బాగుండదు. ఎలాగ ఉడికేసరికి ఇందులోంచి వాటర్ వచ్చి చాలా చిన్నగా మగ్గిపోతుంది, ఎందుకంటే లేతగా ఉంది కదా. సో ఇలా తరుక్కునే దాన్ని ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. టమాటా అన్నీ, బంగాళదుంపలు అన్నీ కూడా బాగా మగ్గి పచ్చివాసన పోయాయి. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్లో ఈ కలపాల్సిన ఈ పాలక్ ఉంది కదండి, ఈ పాలక్ని కలిపేసుకుంటాం ఇందులో. సేమ్ ఇలా వేసేసుకొని కొంతసేపు మూత పెట్టండి. అంటే నీళ్ళు ఇప్పుడు పోయొద్దు, ఎందుకంటే ఇది కాస్త మగ్గాలి. పోపులో బాగా మగ్గితేనే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన పోకపోతే కమ్మగా ఉండదు కూర. అందుకని ఇది ఇలా వేసుకొని ఒకసారి నేను ఇది మూత పెట్టేసుకుందాం. కుక్కర్కి విజిల్ రాకుండా జస్ట్ ఆవిరి మీద మగ్గబెడతాం అనమాట. జస్ట్ ఇలా చూసారా, ఇలాగా కొంచెం మగ్గినట్టుగా ఉంది చూసారా. సో ఇలాంటప్పుడు మనం కొంచెం ఎర్రకారం, అవిసె గింజల పౌడర్ కూడా నేను వేస్తానండి. అవిసె గింజలు చాలా హెల్దీ కదా. సో అవిసె గింజల పౌడర్ కాస్త ఎర్రకారం వేస్తాను. ఇగోండి, నేను అవిసె గింజల పౌడర్ ఇలా చేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకున్నాను. ఇగో మా కారం, ధనియాలు, జీలకర్ర, కారం కలిపి కారం చేసుకొని ఉంచుకుంటామండి. కావాల్సినప్పుడల్లా తీసుకొని వేసుకుంటూ ఉంటాము, వేపుడులో అన్నిట్లోనూ కూడా. నేను ఇలా 2 విజిల్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి. ఇప్పుడు కట్టేస్తున్నాను. హెల్దీ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం నీళ్ళు ఉన్నట్టుంది కాబట్టి నేను కొంచెంసేపు పొయ్యి మీద పెట్టుకుంటాను. మీరు కావాల్సిన శనగపిండి కూడా కలుపుకొని తీసేసుకోవచ్చు.